హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ థ్రెడ్ క్రియేషన్స్. ఈరోజు అయితే డే 5 ఆఫ్ మై ఛాలెంజ్ అండి. ఫస్ట్ నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకైతే నేను 7 డేస్ ఛాలెంజ్ అయితే చేస్తున్నానండి. సో 7 డేస్ ఛాలెంజ్ ఏంటి అంటే థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ గ్లాస్ బ్యాంగిల్స్ కాంబినేషన్ ఎలా ఉంటుంది అని చూపించడానికి ఈ ఛాలెంజ్ అయితే చేశాను అనమాట. సో సైడ్ బ్యాంగిల్స్ వచ్చి థ్రెడ్ బ్యాంగిల్స్ ఉంటాయి అండ్ సెంటర్లో ఉన్న బ్యాంగిల్స్ ఏమో గ్లాస్ బ్యాంగిల్స్ అనమాట. సో నేను ఇప్పుడు చూపించే మోడల్ కనుక మీకు నచ్చితే పైన ఉన్న వాట్సాప్ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేసేయండి. అండ్ అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో చూసాక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇంకా బ్యాంగిల్స్ వచ్చి ఇది సైడ్ బ్యాంగిల్ అండి. ఒక సిస్టర్ అడిగారు కదా రూపులతో చేయండి సిస్టర్ అని, సో అందుకని రూపులు తీసుకుని ఇలా చేశాను. బ్యాంగిల్ పైన అయితే ఇలా ఉంటుంది, కింద బేస్ అంతా కూడా రూపులు అండ్ సైడ్ వచ్చి సిరామిక్ గోల్డ్ అయితే ఉంటాయి. మనకి బేస్ వచ్చి నేను శారీ ఏ కలర్ కట్టుకున్నానో దానికైతే బేస్ చేశాను అనమాట. బేస్ వచ్చి రెడ్ కలర్ ఉంటుంది. సో మీకు బేస్ అయితే ఇలా రెడ్ కలర్ తీసుకున్నానండి. థ్రెడ్ ర్యాపింగ్ అంతా కూడా రెడ్ కలర్ అనమాట. సో మనం ఏ శారీకి మ్యాచ్అప్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ కలర్ థ్రెడ్ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే పైన అంతా కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి కింద బేస్ ఇదైతే బాగుంటుంది. మనకి వేసుకున్నప్పుడు కూడా క్లియర్గా కనిపిస్తుందండి. సో ఇలా చూస్తున్నారు కదా, ఇలా కనిపిస్తుంది. సో అందుకని బేస్ రెడ్ తీసుకుంటే మన శారీ కలర్ బాగుంటుంది. అండ్ పైన వచ్చిన కుందన్స్ కూడా ఇలా మన శారీ కలరే వేసాను అనమాట. సో ఇంకా హైలైట్ అవుతుంది బ్యాంగిల్ అనేది. చూసారు కదా, నా ఐడియా అయితే ఇలా అని నేను ఆలోచించి ఇలా అయితే చేశాను. మీకు కనుక నచ్చితే కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ గ్లాస్ బ్యాంగిల్స్ చూసారా, గ్లాస్ బ్యాంగిల్స్ అయితే ఇవి నేను ఆల్రెడీ స్కై బ్లూ కలర్ తీసుకున్నాను కదండి, అందులోనే ఇది వేరే కలర్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఈ గ్లాస్ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉన్నవే. సో మీరు ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ గ్లాస్ బ్యాంగిల్స్ కానీ పైన ఉన్న వాట్సాప్ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి. గ్లాస్ బ్యాంగిల్స్ కూడా అన్ని మోడల్స్ ఉన్నాయి అండ్ అన్ని సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉంటాయండి. సో సెట్ మొత్తం వేసుకుంటే ఇలా ఉందండి. సెట్ అయితే చాలా బాగుంది. మనం ఏదైనా బ్యాంగిల్స్ ఇలా సెట్లా వేసుకున్నాము అంటే అది కంపల్సరీ శారీ పైన వేసుకుంటేనే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. శారీకి మ్యాచింగ్గా ఇలా బ్యాంగిల్స్ ఉంటే చాలా నీట్గా ఉన్నాయి. సో మనకి హెవీగా లేకుండా మనం శారీ ఎప్పుడైనా కట్టుకున్నామంటే బ్యాంగిల్స్ వేసుకుంటేనే కదా అందంగా ఉంటుంది. సో ఇలా అయితే ఉన్నాయి బ్యాంగిల్స్. నాకైతే నచ్చాయండి. మీకైతే ఎలా అనిపిస్తుందో నాకు కమెంట్స్లో అయితే చెప్పేయండి. ఈరోజు నేను గివ్ అవే విన్నర్ ఎవరు అని చెప్తానన్నాను కదండి. సో నేను నెక్స్ట్ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో తర్వాత. సో ఆ షార్ట్లో అయితే నేను చెప్తాను. సో అండ్ నేను వాళ్ళకి గివ్ అవేలో ఏమి ఇస్తున్నాను అండ్ ఎవరు విన్ అయ్యారు అని అయితే ఆ వీడియోలో చెప్తాను. సో వీడియోని అయితే ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోని అందరూ చూసారని అనుకుంటున్నాను. బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి అని నాకు కమెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ఇలా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేసినందుకు. అండ్ గివ్ అవేలో అందరూ పార్టిసిపేట్ చేసిన చాలామంది. సో అలా అందరూ పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చిన విన్నర్ గురించి నేనైతే నెక్స్ట్ ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను. చేసిన తర్వాత వాళ్ళైతే నన్ను ప్లీజ్ కాంటాక్ట్ చేయండి. మీ డీటెయిల్స్ నా దగ్గర ఉండవు కాబట్టి. సో వీడియో బాగుందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.